హలో ఫ్రెండ్స్, లాస్ట్ టైం మనం యూజ్లెస్ మెగా ప్రాజెక్ట్స్ పైన ఒక వీడియో చేసాం. సో పార్ట్ 2 కావాల్సిన వాళ్ళని కింద కామెంట్ చేయమని చెప్పి అడిగాను. చాలా మంది కింద పార్ట్ 2 అని చెప్పి కామెంట్ చేశారు. సో అందుకోసం అని చెప్పి ఈరోజు పార్ట్ 2తో మేము ముందుకు వచ్చేసాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అస్సలు మిస్ కాకుండా లాస్ట్ రోజు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. అమెరికాస్ లార్జెస్ట్ ఫెయిల్డ్ సైన్స్ ప్రాజెక్ట్. యుఎస్ఏలో టెక్సాస్ స్టేట్లో ఒక అతిపెద్ద పార్టికల్ యాక్సిలరేటర్ కొలైడర్ని నిర్మించాలని చెప్పి యుఎస్ఏ అనుకుంది. ఈ పార్టికల్ యాక్సిలరేటర్ కొలైడర్ అంటే ఒక అతిపెద్ద సర్కిల్ షేప్లో ఒక టనల్ లాంటిది నిర్మించి ఆ టనల్లో ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ని హై స్పీడ్లో పంపించి ఒకదాంతో ఒకటి ఢీకొనేలాగా చేస్తారు. ఈ మషిన్స్ని యూజ్ చేసి క్వాంటమ్ లెవెల్లో పార్టికల్స్ని స్టడీ చేయొచ్చు. ఈ మషిన్స్తో యూనివర్స్ యొక్క సీక్రెట్స్ని కూడా కనిపెట్టొచ్చు. 1930 నుంచి ఈ పార్టికల్ యాక్సిలరేటర్స్ని వాడుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే దాదాపుగా 30,000 పార్టికల్ యాక్సిలరేటర్స్ అయితే ఉన్నాయి. కానీ 1980స్లో ఈ టెక్సాస్లో కట్టాలనుకున్న పార్టికల్ యాక్సిలరేటర్ ఏదైతే ఉందో ఇది అన్నిటికంటే చాలా పెద్ద అనమాట. అండ్ 1987లో యుఎస్ గవర్నమెంట్ దీనికి అప్రూవల్ కూడా ఇచ్చింది. అండ్ యుఎస్ఏ గురించి తెలిసిందే కదా, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎప్పుడు వాళ్ళే ముందుండాలని చెప్పి అనుకుంటుంటారు. అందుకోసం అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. కానీ ఎక్స్పెక్టేషన్స్కి రియాలిటీకి చాలా తేడా ఉంటుంది కదా. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాక ఈ ప్రాజెక్ట్ రియాలిటీ ఏంటో వాళ్ళకి తెలిసి వచ్చింది. ఈ టనల్ లెంత్ వచ్చేసి 87 కిలోమీటర్లు. మధ్యలో వచ్చే కొండల నుంచి ఈ టనల్స్ అనేవి వెళ్ళాలి. ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందు వీళ్ళు అనుకున్న బడ్జెట్ వచ్చేసి 36,000 కోట్ల రూపాయలు. కానీ ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేసరికి దాదాపుగా 91,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి వాళ్ళకి బలి వెలిగింది. మంచిదైంది, మధ్యలోనే బలి వెలిగింది. చివరిదాకా వచ్చినట్టయితే బిస్కెట్ అయిపోయింది వాళ్ళు. యాక్చువల్గా 36,000 కోట్లు అప్పటికే ఖర్చు అయిపోయింది అనమాట. అంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది ఏదైతే ఉందో ఆ దాకా 36,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది. మళ్ళీ వీళ్ళు అదనంగా 55 కోట్లు పెట్టి ముందుకెళ్లాలా, లేదంటే 36 కోట్లతోనే మూసుకొని ఆపేద్దామని చెప్పేసి వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. సో ఈ 55,000 కోట్ల రూపాయలు మళ్ళీ పెట్టి నష్టపోవటం కంటే ఈ నష్టపోయిన 36,000 కోట్లతోనే ఆగిపోద్దని చెప్పేసి వాళ్ళు అంతటితో ఆగిపోయారు. దీంతో ఇది ఒక యూజ్లెస్ ప్రాజెక్ట్గా మిగిలిపోయింది. అరే ఎంత ఖర్చు పెట్టి యూజ్లెస్ అయిపోయిందని చెప్పి ఫీల్ అవ్వకండి, మన వీడియోకి బాగా పనికి వచ్చిందిగా చాలు. వరల్డ్స్ ఎం టెస్ట్ ఎయిర్పోర్ట్ శ్రీలంక. 2009లో శ్రీలంకలో సివిల్ వార్ ఎండ్ అయిపోయిన తర్వాత అప్పటి శ్రీలంకన్ ప్రెసిడెంట్ అయిన మట్టల రాజపక్ష దేశాన్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్పి ఆలోచించాడు. శ్రీలంకలో అప్పుడున్న ఏకైక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే కొలంబియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, అది ఆ టైంలో ఉన్న ఏకైక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. దీనికి 250 కిలోమీటర్ల దూరంలో ఇంకొక ఎయిర్పోర్ట్ కట్టాలని చెప్పేసి రాజపక్స అనుకున్నాడు. ఈ రీజియన్ కోస్టల్ ఏరియాలో ఉంటుంది. ఈ రీజియన్లో డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ ఏరియాలో ఒక కొత్త సీపోర్ట్ను కూడా కట్టారు. ఈ సీపోర్ట్ని కట్టడానికి శ్రీలంకన్ గవర్నమెంట్ చైనా నుంచి 37,000 కోట్ల రూపాయలని అప్పుగా తీసుకుంది. ఈ సీపోర్ట్ పేరు హ్యాంబన్టోటా ఇంటర్నేషనల్ సీపోర్ట్. ఈ పోర్టు కట్టేసిన తర్వాత వాళ్ళ ప్లాన్ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కట్టడం. ఆ సిటీ పక్కనున్న మట్టల్ అనే చిన్న టౌన్లో ఎయిర్పోర్ట్ని కట్టాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. అప్పటికే ఒక గవర్నమెంట్ ఏజెన్సీ ఈ కొత్త ఎయిర్పోర్ట్ని కట్టడం కంటే ఉన్న ఎయిర్పోర్ట్ని ఎక్స్టెండ్ చేస్తే మంచిదని చెప్పేసి కొన్ని ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. కానీ ఇది తీసుకోవాలి. 2009లో కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేసి కేవలం 3 సంవత్సరాల్లోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కట్టారు. పైగా ఎయిర్పోర్ట్కి మట్టల రాజపక్ష ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి పెద్ద పెద్ద పేర్లతో దానికి పేరు కూడా పెట్టడం జరిగింది. ఈ మెగా ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 1,748 కోట్ల రూపాయలు. పైగా ఇందులో 1,582 కోట్ల రూపాయలు చైనా నుంచే లోన్ తీసుకున్నారు. మొత్తం పూర్తయ్యాక ఫైనల్గా ఎయిర్పోర్ట్ని ఓపెన్ చేశారు. మరి ఇంకేంటి, అంతా బాగానే జరుగుతుందిగా అని చెప్పి మీరు చాలా మంది అనుకోవచ్చు. కానీ కాదు, ఆ ఎయిర్పోర్ట్ ఏరియాలో ఉండే జనాలు వచ్చేసేసి ఆల్మోస్ట్ 20,000 మంది మాత్రమే. అండ్ 20,000 మందిలో దాదాపుగా 33% మంది పూర్ పీపులే. అందుకోసమే ఎయిర్పోర్ట్కు అసలు లోకల్గా డిమాండే లేదు. దీనికి తోడు ఆ ఎయిర్పోర్ట్ నుంచి టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళడానికి సరైన ట్రాన్స్పోర్ట్ కూడా లేదు. శ్రీలంక అసలుకే భూమి కింద ఉంటుంది. ఒకవేళ వస్తే గిస్తే ఫారినర్సే టూరిజంకి రావాలి. అండ్ ఆ వచ్చే టూరిస్టులకి ఎలాంటి సౌకర్యం లేకుండా ఈ రాజపక్స ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కట్టారు. చూడటానికి ఎలా ఉందంటే అదేదో ఫారినర్స్ని ఆ ఎయిర్పోర్ట్కి రాణిస్తున్నట్లేదు. ఈ ప్రెసిడెంటే ఫారెన్కి వెళ్ళడానికి ఆ ఎయిర్పోర్ట్ కట్టించుకున్నట్టు ఉంది. ఈ తెలివి తక్కువ పని వల్ల ఇది కాస్త యూజ్లెస్ మెగా ప్రాజెక్ట్ లిస్టులోకి చేరుకుందనమాట. కేవలం యూజ్లెస్ మెగా ప్రాజెక్ట్ అవటమే కాదు, శ్రీలంక ఒక రకంగా దివాలా తీయటానికి కూడా ఇదే కారణం. ఎకో అట్లాంటిక్ నైజీరియా. ఎకో అట్లాంటిక్ అనేది నైజీరియా దేశంలో ఉన్న ఒక చిన్న సిటీ. ఈ సిటీ అంతా కూడా ఆర్టిఫిషియల్ సిటీనే. ఆర్టిఫిషియల్ అంటే కేవలం బిల్డింగ్స్, రోడ్లు మాత్రమే కాదు, కిందుండే ల్యాండ్ కూడా మొత్తం ఆర్టిఫిషియలే. అంటే ఆ ల్యాండ్ని కూడా వాళ్ళు ఆర్టిఫిషియల్గా నిర్మించారు. మామూలుగా ఆఫ్రికా అనేది ఒక పూర్ కాంటినెంట్. అలాంటి పూర్ కాంటినెంట్లో ఒక ఆర్టిఫిషియల్ సిటీ కట్టాలని చెప్పేసి వాళ్ళకి ఆలోచన ఎందుకు వచ్చిందని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఆఫ్రికాలో ఉన్న నైజీరియా దేశం యొక్క కోస్టల్ రీజియన్ని అట్లాంటిక్ ఓషన్ తినేస్తూ వస్తుంది. వాళ్ళ బీచెస్ అన్ని కూడా మునిగిపోతూ ఉన్నాయి.
కానీ 2003లో నైజీరియన్ గవర్నమెంట్ ఈ ప్రాబ్లంకి ఎదురు నిలవాలని చెప్పి అనుకున్నారు. ప్రకృతికి ఎదురెళ్ళటం అంటే అది మూర్ఖత్వం అనే చెప్పాలి. ఈ నైజీరియా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ మునిగిపోయిన బీచెస్ ఉన్నాయి కదా వాటన్నిటిని రికవరీ చేయాలని చెప్పేసి ఒక ఆలోచనలోకి వచ్చిందనమాట. సో అట్లాంటిక్ ఓషన్లో ఉండేటువంటి శాండ్ ఏదైతే ఉంటుందో అంటే లోపల ఉండే శాండ్ ఉంటుంది కదా ఆ శాండ్ మొత్తాన్ని తీసుకొచ్చి ఒక ఆర్టిఫిషియల్ ల్యాండ్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ ల్యాండ్ ఏరియా చుట్టూ పెద్ద పెద్ద రాక్స్ను కూడా పెట్టారు. దీనివలన అది ఓషన్లోకి జారకుండా ఉంటుంది. ఈ ఎక్కువ అట్లాంటిక్ ల్యాండ్ మీద పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్, ఒక 25 లక్షల మందికి ఇల్లు, ఇంకా లగ్జరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఈ సిటీని కట్టారు. చెప్పాలంటే ఇలా చేయటం చాలా గ్రేట్. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఐలాండ్ ఏదైతే ఉందో ఇది చాలా కాంట్రవర్సీస్ని ఫేస్ చేసింది. అండ్ అలాగే ఈ ఎక్కువ అట్లాంటిక్ కట్టడం వలన ఆ మెరైన్ కల్చర్ ఏదైతే ఉంటుందో అది బాగా డిస్టర్బ్ అయిందనమాట. అలాగే అట్లాంటిక్ ఓషన్ వేవ్స్ కూడా డిస్టర్బ్ అయ్యాయి. దీని వలన మిగతా కోస్టల్ రీజన్లోకి వరదలు వచ్చి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా బాగా ఎఫెక్ట్ అయ్యాయి. దాదాపు 16 మంది చనిపోయారు కూడా. దీంతో చాలా మంది ప్రజలు వేరే వేరే చోట్లకి వెళ్ళి బ్రతకాల్సి వచ్చింది. ఈ ఎకో అట్లాంటిక్ లో కొన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ మాత్రమే పూర్తయింది. ఇంకా ఎప్పటికీ అక్కడ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇది ఒక యూజ్లెస్ మెగా ప్రాజెక్ట్ గానే ఉంది. బట్ ఫ్యూచర్ లో ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. కాలిఫోర్నియా సిటీ చుట్టూ మొత్తం ఎడార్లే. ఈ సిటీని యుఎస్ఏలోని న్యూయార్క్లో లేదంటే లాస్ ఏంజల్స్ రేంజ్లో ఒక మెట్రోపాలిటన్ సిటీ లాగా డెవలప్ చేయాలని చెప్పి అనుకున్నారు. అయితే మెండల్సన్ అనే ఒక సోషల్ ప్రొఫెసర్ సిటీస్, టౌన్స్ అండ్ విలేజెస్ గురించి స్టడీ చేస్తూ ఉంటాడు. వరల్డ్ వార్ 2 తర్వాత కాలిఫోర్నియా ఎకానమీ ఎక్కడికి వెళ్ళిపోయింది. దీంతో జనాలందరూ తండోపతండాలుగా కాలిఫోర్నియాకి షిఫ్ట్ అయిపోవడం స్టార్ట్ చేశారు. ఆ టైంలో మెండల్సన్ 1958లో 30,000 హెక్టార్ల ల్యాండ్ని కొనుక్కున్నాడు. ఈ 30,000 హెక్టార్ల ఎడారిని ఒక మంచి సిటీగా తయారు చేయాలని చెప్పి తను అనుకున్నాడు. మంచి సిటీ నిర్మించాలంటే ఇలా ఎడారిని ఎందుకు తీసుకున్నాడని చెప్పి మీరు చాలా మంది డౌట్ పడవచ్చు. సో ఇలా తన ఆ ల్యాండ్ని తీసుకోవడానికి కారణం ఈ కాలిఫోర్నియా సిటీ అండర్ గ్రౌండ్ లో ఒక లేక్ ఉండటం. ఈ అండర్ గ్రౌండ్ వాటరే కాలిఫోర్నియా సిటీ మొత్తానికి సరిగ్గా సరిపోతుంది. ల్యాండ్ కొన్న తర్వాత మెండల్సన్ CCDC అంటే కాలిఫోర్నియా సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీ ఆ ఏరియాలో ఎయిర్పోర్ట్స్, గోల్ఫ్ కోర్ట్స్, సెంట్రల్ పార్క్స్ లాంటివి కట్టారు. 1961 వరకు కన్స్ట్రక్షన్ ఫుల్ స్వింగ్ లో జరిగింది. లాస్ ఏంజల్స్ రేంజ్ లో ఒక సిటీని నిర్మించడానికి మెండల్సన్ ఎంత కష్టపడినా కానీ చివరికి ఫలితం లేకుండా పోయింది. లక్షల జనాలు వస్తారనుకుంటే కేవలం 800 మంది మాత్రమే అక్కడ ల్యాండ్ కొనుక్కొని సెటిల్ అయ్యారు. ఆ తర్వాత మెండల్సన్ అండ్ కంపెనీ మీద ఫ్రాడ్ అండ్ ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్ కేసు వేయడంతో ఈ మెగా సిటీ కాస్త వేస్ట్ సిటీగా మారిపోయింది. నార్త్ కొరియా పేరు చెప్పగానే ఏ విషయం అయినా సరే చాలా క్యూరియస్ గా అనిపిస్తుంది కదా. యాక్చువల్గా నార్త్ కొరియాలో టవర్ ఆఫ్ డూమ్ అని చెప్పేసి ఒక హోటల్ ఉంది. ఈ హోటల్ ప్రపంచంలోనే ది మోస్ట్ యూజ్లెస్ హోటల్ అనమాట. ఈ నార్త్ కొరియా తమ దేశ ప్రజలకి, ఫారినర్స్ కి చాలా సీక్రెసీని మెయింటైన్ చేస్తుంది. అయితే గతంలో ఏం జరిగిందంటే 1980sలో నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్య ఒక రైవలరీ స్టార్ట్ అయింది. వీరిద్దరి మధ్య ఒక కాంపిటీషన్ ఏంటంటే రాబోయే ఒలింపిక్స్కి వరల్డ్ టాలెస్ట్ హోటల్ని కట్టి ఫారినర్స్ని హోస్ట్ చేయాలని చెప్పి వీళ్ళు అనుకున్నారు. కానీ మన పెద్దన్న అమెరికా సౌత్ కొరియాకి సపోర్ట్ చేయడంతో ఒలింపిక్స్ని హోస్ట్ చేసే రైట్స్ని సౌత్ కొరియా గెలుచుకుంది. ఇంకా వెంటనే సౌత్ కొరియా సింగపూర్లో ప్రపంచంలోనే టాలెస్ట్ హోటల్ని నిర్మించింది. సో దీంతో నార్త్ కొరియా వాళ్ళు 1989లో వరల్డ్ ఫెస్టివల్ ఆఫ్ యూత్ ని కండక్ట్ చేయడానికి రైట్స్ ని సంపాదించారు. ఈ ఫెస్టివల్ కోసం అని చెప్పేసి ఒక పిరమిడ్ షేప్ లో ఈ ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ కడదామని చెప్పేసి నార్త్ కొరియా వాళ్ళు అనుకున్నారు. సౌత్ కొరియా వాళ్ళ హోటల్ వచ్చేసేసి 226 మీటర్ల హైట్ ఉంటే వీళ్ళు 330 మీటర్ల హైట్ తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేద్దామని చెప్పి అనుకున్నారు. కాకపోతే కొన్ని కన్స్ట్రక్షన్ ప్రాబ్లమ్స్ వల్ల అది మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. కామెడీ ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేక ఈ ప్రపంచంలోనే టాలెస్ట్ హోటల్ ఎప్పటికీ ఇంకా పూర్తి కాలేదు. మధ్యలో ఒక ఈజిప్ట్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ ని టేక్ ఓవర్ చేసింది. కానీ మళ్ళీ నార్త్ కొరియాలోని పొలిటికల్ ప్రాబ్లమ్స్ వలన ఇది మధ్యలోనే ఆగిపోయింది. చివరికి అటు ఇటు కాకుండా ఒక యూజ్లెస్ మెగా ప్రాజెక్ట్ గా ఇది మిగిలిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.